నమస్తే అందరికీ, వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. ఈరోజు మనకు తెలంగాణకు సంబంధించిన మారుతి సుజుకి సెలేరియో ZE ఆప్షనల్ కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్. ఈ యొక్క డీజిల్ వర్షను మైలేజ్ విషయానికి వస్తే 20 నుంచి 28 వరకు అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. TS07 EQ1889 ఫ్యాన్సీ నెంబర్. ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఆంధ్ర వాళ్ళు ఎవరికన్నా కావాలనుకుంటే తెలంగాణ వల్ల ఎవరైనా మీ రిలేషన్స్ ఉంటే వాళ్ళ పేరు మీద మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందులో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, 4 పవర్ విండోస్ ఉంటాయి, అలా వీల్స్ కూడా కంపెనీ కూడా అలా వీల్స్ వస్తాయి. కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్. ₹1 ఖర్చు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్కి సంబంధించి మీ పేరు మీద మేమే రిజిస్ట్రేషన్ చేయిస్తాం. ఓన్లీ నేను పెట్టే కార్ ప్రైస్ మీరు పే చేస్తే సరిపోద్ది. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తే బాధ్యత మనది. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఎలాంటి ట్యాక్స్ ఈ కార్కు తెలంగాణలో పే చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే, కార్కు సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చూపెడతాను. TS07 EQ1889 మారుతి సుజుకి సెలేరియో ZDI ఆప్షనల్, అంటే ZDI ప్లస్ అనుకోండి. కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్. ఇది సెలేరియోలోని పెట్రోల్ వెహికల్ కాదండి. చాలా వరకు అయితే సెలేరియో అనగానే పెట్రోల్ వెహికల్ అనే అంటారు. డీజిల్ వెహికల్స్ చాలా తక్కువగా మారుతి కంపెనీ నుంచి కూడా బయటకు వచ్చాయి. సో అందులో ఇది దీనికంటే ముందు LDI ప్లస్ VDI ప్లస్ కూడా ఉంటాయి. ZDIలో ZDI ప్లస్ కూడా ఉంటుంది. కాకపోతే ఇది కంప్లీట్గా టాప్ అండ్ వేరియంటు. కార్ అయితే మనకు ప్రస్తుతానికి కరీంనగర్లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఫిటెడ్ అలాయ్ వీల్స్ అయితే ఇందులో ఉంటాయి. ఫ్రెండర్ కూడా ఉంటుంది. ఫ్రెండర్ కూడా ఎలాంటి స్క్రాచెస్ లేదు. సైడ్ మిర్రర్ కూడా మనకు ఇన్బిల్ట్ ఇండికేటర్ అయితే రావడం జరుగుతుంది. ఈ కార్కి సంబంధించి డ్రైవర్ సైడ్ డోర్ అండ్ వెనకాల సైడ్ డోర్ అండ్ వెనకాల క్వార్టర్ ప్యానెల్. ఫ్రంట్ టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ ఒకటి రైట్ సైడ్ అయితే ఒక 20% ఉంది. సస్పెన్షన్లో అయితే ఆయిల్ లీక్ అయితే ఏం లేదు. రన్నింగ్ బార్ చూసుకోండి, చాలా నీట్గా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. లాస్ట్లో చిన్నగా ఉంది అంతే, బట్ ఒరిజినాలిటీతో ఉంది. ఏ పార్ట్ కూడా ఇప్పటివరకు కార్లో రీప్లేస్ కాలేదు. కంప్లీట్గా టాప్ అండ్ వేరియంట్ ఇది. కంపెనీ ఫిటెడ్ అలాయ్ వీల్స్. వెనకాల టైర్ కూడా ఒక 20% ఉన్నాయి. అండర్ బాడీ సస్పెన్షన్ లీకేజ్ అయితే ఎక్కడ లేదు. సో వెనకాల సైడ్ నుంచి ఇది మారుతి సుజుకి సెలేరియో ZDI ఆప్షనల్ వేరియంట్. ABS యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఇందులో ఉంటుంది. నార్మల్ వేరియంట్లో యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ రాదు. వైపర్ ఉంటుంది వెనకాల. రియర్ డిఫాగర్ లైన్స్ ఉంటాయి. ఇక్కడ మనం వెనకాల వాటర్తో కూడా వెనకాల రియర్ వైపర్ను వాష్ చేయించుకోవచ్చు. అండర్ బాడీలో ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. సస్పెన్షన్లో అయితే పర్ఫెక్ట్గా ఉంది. అండర్ బాడీ కూడా చూడండి, ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కానీ ఎలాంటి రిపేర్ కానీ జరగలేదు. సో వెనకాల మనకు కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు కంపెనీ పంచింగ్స్ ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూసుకోండి, పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయి. కంపెనీ పంచింగ్స్. వెనకాల కూడా బూట్ స్పేస్ చూడండి, చిన్న డ్యామేజ్ లేదు ఎక్కడ కూడా. స్టెప్ ఇన్ టైర్ విషయానికి వస్తే స్టెప్ ఇన్ టైర్ ఆల్మోస్ట్ సిల్ టైర్ ఉంది. స్టెప్ని ఇప్పటివరకు అయితే ఎక్కువ యూజ్ చేయలేదు. ఇంటీరియర్ ఇది మనకు కార్కి సంబంధించి వెనకాల సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. మారుతి సుజుకి సెలేరియో 2015 మోడలు ZDI ఆప్షనల్ వెహికల్. ఇది ఒక తెలంగాణ వెహికల్. తెలంగాణ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. మీ పేరు మీద డైరెక్ట్ మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం. ఎక్కువగా మీరు ₹1 ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లోన్ కావాలంటే కూడా లోన్ ఫెసిలిటీ కూడా దీనికైతే మనకు అందుబాటులో ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ పర్ఫెక్ట్ ఉండాలి, ఉంటేనే లోన్ వస్తుంది. వెనకాల టైర్ కూడా ఇది కూడా ఒక 20-30% ఉంది. ఆల్మోస్ట్ ఆర్డినరీ టైర్ కూడా ఒక 20-25% అట్లా ఉన్నాయి. స్టెప్ ఇన్ టైర్ అయితే ఫుల్ టు ఫుల్ ఉంది. ఇది కార్కి సంబంధించి వెనకాల క్వార్టర్ ప్యానెల్, వెనకాల లెఫ్ట్ సైడ్ డోర్, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోర్. ఇది కార్కి సంబంధించి ఫ్రంట్ ఫెండర్. ఫ్రంట్ టైర్ ఒక 20%, సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు.
అండర్ బాడీ కూడా చూసుకోండి. అండర్ బాడీ కూడా ఒరిజినల్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. సైడ్ మిర్రర్స్ కూడా మనకి ఇన్బిల్ట్ ఇండికేటర్ 2 సైడ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇది మనకి మొత్తానికి కార్కు సంబంధించిన అవుట్ సైడ్ నుంచి ఇవి. ఇది ఒక డీజిల్ వేరియంటు. మైలేజ్ అయితే మనకు 25+ మైలేజ్ అయితే రావడం జరుగుతుంది. కార్కు సంబంధించి మనకు ఇంటీరియర్ విషయానికి వస్తే సీట్ కవర్స్ అయితే ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సెలెరో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఇక రీడింగ్ విషయానికి వస్తే 82,016 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఇప్పటిదాకా నేను కరీంనగర్ సిటీలోనే తిరిగా ఈ వెహికల్ను. 20 మైలేజ్ అయితే కంప్లీట్గా సిటీలోనే వస్తుంది ఫస్ట్ సెకండ్ గేర్లో. సో లాంగ్ డ్రైవ్ వెళ్తే ఇంకా మైలేజ్ అయితే చాలా బెటర్గా వస్తుంది. ఇక మనకు స్టీరింగ్ విషయానికి వస్తే స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకైతే మరొక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ బ్లూటూత్ సంబంధించిన ఆప్షన్స్ కూడా బటన్స్ కూడా ఉంటాయి. ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ ప్లేయరు. ఇందులో మనకు బ్లూటూత్ ఉంటుంది, ఫోన్స్ కూడా మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఫోన్ లిఫ్ట్ చేయడం అవసరం లేకుండా కేవలం డ్రైవ్ చేస్తుంటే స్టీరింగ్ నడిపినప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫోన్ మాట్లాడుకోవచ్చు, ఫోన్ కట్ చేసుకోవచ్చు. ఇక ఏసీ విషయానికి వస్తే మనకు మాన్యువల్ ఏసీ ఉంటుంది. అండ్ వెనకాల రియర్ మన డిఫాగర్ లైనింగ్స్ సంబంధించిన బటన్, ఏమైనా వర్షం వచ్చినప్పుడు లేదా చలికాలం వెనకాల ఏమన్నా వెహికల్కి వెనకాల మిర్రర్కి ఏమన్నా ఫాగ్ అంటే మంచు టైప్ వచ్చినప్పుడు ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఆ కాపర్ లైనింగ్స్ అనేటివి వేడైపోయి ఆ మంచును అనేటివి కరగదీస్తాయి. సో గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్, ఎక్స్ కేబుల్ అండ్ యూఎస్బీ కేబుల్ అయితే మనకి ఈ ప్లేస్లో వస్తుంది. కంపెనీ ఫిటెడ్ మనకైతే పవర్ విండోస్ కూడా ఉంటాయి. 4 డోర్లకు కూడా 4 పవర్ విండోస్ ఉంటాయి. ఇక్కడ సైడ్ మిర్రర్ కూడా మనం ఇక్కడ నుంచే లోపల నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. సైడ్ మిర్రర్ కూడా చూడండి అక్కడ వర్కింగ్ చేస్తుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా సైడ్ మిర్రర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ కనెక్టివిటీ పార్ట్స్లో కూడా చిన్న డ్యామేజ్ లేదు ఎక్కడ కూడా. అండర్ బాడీలో కూడా చూసుకోండి, అండర్ బాడీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. సో వెనకాల సీట్ కవర్ సంబంధించి వెనకాల సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. వెనకాల కూడా మనకు పవర్ విండోస్ వస్తాయి. ఈ కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూసుకోండి, అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ నీట్ కండిషన్లోనే ఉన్నాయి. కార్కి సంబంధించి మనం ఇంజన్ వ్యూ చూసుకుందాం. ఇది మనకి కార్కి సంబంధించి ఇంజన్ సైడ్ నుంచి వ్యూ. DDIS ఉంటే డీజిల్ ఇంజన్ అంటారు. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్ సంబంధించిన పార్ట్ ఇది. అండ్ అప్రాన్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అప్రాన్స్. బ్యానట్ పట్టి కంప్లీట్గా ఒరిజినల్ ఉంది. అండ్ బ్యానట్ కూడా కంప్లీట్గా ఒరిజినలే, ఎలాంటి పార్ట్ రీప్లేస్ అయితే జరగలేదు. ఎక్కడ కూడా ఇంజన్ ఓపెన్ కాలేదు. సీలింగ్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. సో ఇది కార్కి సంబంధించి అండర్ బాడీ, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లోవర్ ఆర్మ్, సపోర్ట్ రాడ్స్, ఆల్ డ్రైవ్ షాఫ్ట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. మరొకసారి కూడా చెప్తున్నాను, 2015 మోడలు మారుతి సుజుకి సెలెరియో ZA ఆప్షనల్ వేరియంట్. ఇది ఒక తెలంగాణ వెహికల్, తెలంగాణ వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఇలా ఆంధ్ర పర్సన్స్ ఎవరైనా కావాలనుకుంటే తెలంగాణలో మీ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ పేరు మీద యూజ్ చేసుకొని నడిపించుకోవచ్చు. ఆ రిజిస్ట్రేషన్ కూడా మేమే చేసిస్తాం. ఎలాంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేదు. తెలంగాణలో అయితే ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ అయినా పర్లేదండి, మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే బాధ్యత మాది. ఈ కార్కి అయితే ఎలాంటి ట్యాక్స్ ఎక్స్ట్రా మనం పే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కార్కి సంబంధించిన కంప్లీట్గా ఫుల్ టు ఫుల్ డీటెయిల్స్. వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.